Start. So today I will discuss with inscriptions on ancient India. So importance of the inscriptions. So these are the three sources of the main Indian history. So Indian history, ancient, medieval, modern. Ancient ఇండియాలో ఇన్స్క్రిప్షన్స్ తాలూకా ప్రాముఖ్యత చాలా ఎక్కువ ఉంది. సో ఇందులో ముఖ్యంగా ఆధారాలు, భారతదేశ చరిత్ర నిర్మించడానికి ఆధారాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఇన్స్క్రిప్షన్స్ అనేవి చాలా ఉన్నాయి. సో ఇన్స్క్రిప్షన్స్ ఏన్షియంట్ ఇండియాలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుండి గుప్తా పీరియడ్ వరకు అనేకమైన శాసనాలు మనకి దొరికాయి. ఈ శాసనాలు ఇన్స్క్రిప్షన్స్ డీల్ చేసే శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అని అంటారు. సో ఎపిగ్రఫీ మీన్స్ శాసనాలు, వేల కొద్ది శాసనాలు మనకి లభించాయి. అందులో బంగారం, వెండి, రాగి స్తంభాలపైన వేయడం జరిగింది. సో వీటిలో భారతదేశంలో సుమారు 84,000 శాసనాల్ని అశోకుడు వేయించడం జరిగింది. సో దీన్ని బట్టి భారతదేశ చరిత్రను తెలుసుకుంటూ మనకి అవకాశం ఏర్పడింది. ముఖ్యంగా ముగ్గురు. సో నెంబర్ 1 అశోక, నెంబర్ 2 చంద్రగుప్త, నెంబర్ 3 సముద్రగుప్త. సో అశోకుడు తన పరిపాలన కాలంలో ముఖ్యంగా శాసనాలు వేయించి రాగి రేకులపైన, స్తంభాలపైన వేయడం జరిగింది. దీంతో మౌర్య సామ్రాజ్యం యొక్క ప్రాధాన్యత తెలుసుకోవచ్చు. సో ముఖ్యంగా ఆ వంశావళి. మౌర్య సామ్రాజ్యం స్థాపించింది చంద్రగుప్త మౌర్యుడు, అతని కుమారుడు బిందుసారుని కుమారుడు అశోకుడు. సో అశోకుని తర్వాత ఉదయనుడు, జాలకుడు, సంప్రతి వీళ్ళు వేయించారు. అయితే అశోకుడు తన శాసనాల్లో అశోకుని యొక్క 13వ శిలాశాసనం ద్వారా తన యొక్క కళింగ యుద్ధం భారతదేశంలో జరిగినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. కళింగ యుద్ధం తర్వాత యుద్ధాన్ని గెలిచి యుద్ధాన్ని విరమించిన ఏకైక చక్రవర్తి ప్రపంచంలో అశోకుడు ఉండడం జరిగింది. ఇదే కాకుండా తన 6వ శిలాశాసనంలో భారతదేశంలో ఉన్న తన ప్రజలందరూ తన కన్నబిడ్డల వల్లే తను చూసుకోవడం జరిగింది. వెదర్ ఐ యామ్ డైనింగ్ హాల్, వెదర్ ఐ యామ్ ప్రేయర్ హాల్, వెదర్ ఐ యామ్ లేడీస్ అపార్ట్మెంట్, ఐ విల్ రెడీ టు డూ ది పీపుల్స్ బిజినెస్. అంటే ప్రజా కార్యాలను నిర్వహించడానికి సర్వవేళ సర్వకాలాల్లో నేను సిద్ధంగా ఉన్నానని శాసనాల ద్వారా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా చంద్రగుప్తుడు తర్వాత స్కందగుప్తుడు, సముద్రగుప్తుడు తన శాసనాల్లో ముఖ్యంగా తన జయించిన రాజ్యాలు దక్షిణ పదంలో భారతదేశంలో ఏన్షియంట్ ఇండియాలో మనకి నార్త్ టు సౌత్ వరకు జయించిన ఏకైక చక్రవర్తి సముద్రగుప్తుడు ముఖ్యంగా భారతదేశం అంతటిని ఒకే గొడుగు కింద తీసుకురావడం అనేది జరిగింది. తర్వాత సముద్రగుప్తుడు వీణ వాయించినట్లుగా, సముద్రగుప్తుడు సముద్ర ప్రయాణం చేసినట్టుగా శాసనాలు మనకి లభించాయి. అలానే కారవేలుడు హాతిగుంప శాసనం. అది కూడా ప్రాచీన కాలంలో మనకి అనేక విషయాలను తెలియజేస్తుంది. వీటితో పాటు మనకి ప్రాచీన కాలంలో ముఖ్యంగా కాకతీయులు, భారతదేశానికి వచ్చేసరికి గణపతి దేవుడు మోటుపల్లి అభయ శాసనాన్ని వేశాడు. దీంతో విదేశీయులు భారతదేశంలో వర్తక వ్యాపారం ఫ్రీగా చేసుకోవచ్చు అని ఆధారాలు ఉన్నాయి. అలానే శాతవాహనులు గౌతమిపుత్ర శాతకర్ణి, అలాగే అతని యొక్క తల్లి గౌతమి బాలశ్రీ, అలాగే మొదటి శాతకర్ణి తన యొక్క భార్య నాగానిక, వీళ్ళు ఏంచిన శాసనాలు భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో బౌద్ధ మత వ్యాప్తి, బౌద్ధ మతం యొక్క విస్తరణ, తర్వాత బౌద్ధ ఆరామాలు, బౌద్ధ విహారాలు, బౌద్ధ స్తూపాలు కట్టించి మత సామరస్యాన్ని కాపాడినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. ఇవే కాకుండా అసలు బోగస్కోయి శాసనం, ఆర్యులు భారతదేశానికి వచ్చారని తెలియజేయడం కోసం ఒకే ఒక శాసనం మనకి ఆసియా మైనార్, అంటే భారతదేశం యొక్క చివరి ఈ ప్రాంతంలో ఆసియా మైనర్లో దొరికిన ఒకే ఒక శాసనం మనకి ఆర్యులు మన దేశానికి వచ్చారు, ఆర్యులు విదేశీయుల స్వదేశీయులని తెలియజేయడానికి ఒకే ఒక శాసనం మనకి ఈ బోగస్కోయి శాసనం. వాటి తర్వాత భారతదేశంలో మనకి ఓల్డెస్ట్ టెక్స్ట్ బుక్ ఋగ్వేదం కూడా దీని గురించి తెలియజేస్తుంది. అలాగే తీసుకొస్తే మనకి కనిష్కుడు, ప్రాచీన కాలంలో కనిష్కుడు కొన్ని శాసనాలు వేయించాడు. ఆ తర్వాత భారతదేశంలో ముఖ్యంగా రుద్రదాముడు జోనాగఢ్ శాసనం, జోనాగఢ్ శాసనం అంది మనకి గుజరాత్లో వేయడం జరిగింది. రుద్రదాముడు అన్నవాడు ముఖ్యంగా ఈ గుజరాత్ ప్రాంతంలో తటాకాలు, అప్పట్లో చెరువులు తవ్వించినట్టుగా, తర్వాత ఇతర ప్రాంతాల్లో కూడాను అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. తర్వాత సంగం ఏజ్ అంటాం, త్రిపాఠి సగుల్.
సో మనకి చాల పాండ్య వీళ్ళు ముగ్గురు కూడాను సో సౌత్లో మంచి ఫేమస్ రాజులు. వీళ్ళు కూడా అనేక శాసనాలు వేయించి ఒక రాజ్యం తుంగభద్ర నది పరిసర ప్రాంతాల్లో వారి యొక్క సో 3 రాజ్యాలు కలిపి ఇక్కడ అనేక శాసనాలు వేయించారు. సంఘం మీన్స్ కలయిక. సో ఈ 3 చోళ పాండ్య రాజ్యులు, ఒక రాజు కరికాల చోళుడు, లేకపోతే ఇతర రాజులు అందరూ కూడాను ఎవరు హైయెస్ట్ ఎవరు డెవలప్మెంట్లు ఉంటే మిగతా వారి మీద దాడి చేయడం అనేది జరిగింది. అయితే వీళ్ళకి మెయిన్ ఉద్దేశం ఆ కాలంలో జరిగిన నౌకా దండయాత్ర, వర్తక వ్యాపారం, ఇతర విషయాల తెలియజేయడానికి సంఘం ఏజ్లో మనకి తెలియజేస్తుంది. సో ప్రాచీన కాలంలో అన్నది సపోజ్ మౌర్యన్ కాలంలో జరిగే సంఘటనలు అనేక రకాల మంది తెలుసుకోవచ్చు. సో అక్కడ ట్యాక్స్ సిస్టమ్ తెలుసుకోవచ్చు, తర్వాత మెగస్తనీస్ పరిపాలన తెలుసుకోవచ్చు, తర్వాత మౌర్యుల తాలూకా జన్మమాన లెక్కలు తెలుసుకోవచ్చు, లేకపోతే మెగస్తనీస్ తన బుక్లో కూడా వేయించినట్టుగా మనకు అశోకన ఆధారాలు ఉన్నాయి. అనేక రకాలుగా చూసుకుంటే మరి ముఖ్యంగా బౌద్ధ మతం స్ప్రెడ్ అవ్వడం కోసం అనేకమైన స్తూపాలు కట్టించారు. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. సపోజ్ మనకి అమరావతి, అలాగే ధర్మకోట, అలానే మనకి బొజ్జనకొండ, అలాగే సాలిహొండం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న బౌద్ధ స్తూపాలు అన్నీ కూడాను శాసనాలు వేయించినట్టుగా